మునుపటి భాగంలో ఈ ఊరు పెద్ద గ్రామ ప్రజలందరూ చెప్పిన ఆ యొక్క సంఘటనలన్నీ గుర్తుంచుకొని ఎలా అయినా సరే ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి తన అనుచరుడితో పాటు నేరుగా అడవి మార్గం గుండా ఒక మాంత్రికుణ్ణి కలవడానికి వెళ్తూ ఉన్నాడు. దారి మార్గంలో ఎటు చూసిన భయంకరమైన చీకటితో పాటు ఏవో పిశాచి అరుపులంటూ వినిపిస్తూ ఉన్నాయి. అవి ఏమీ పట్టించుకోకుండా ఈ ఊరి పెద్ద నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికుడి గుహలో ఉన్న మాంత్రికుని చూసి ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా మాంత్రుడు గారు, నేను ఒక చిన్న సమస్యపై మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చాను. దయచేసి మీరు నాతో కొద్దిసేపు మాట్లాడగలరా అని ఊరి పెద్ద ఆ మాంత్రికుని అడగగా ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అరే చెప్పండి, చాలా రోజుల తర్వాత మా ప్రదేశానికి వచ్చారు. ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప మీరు ఎన్నడూ ఇలా ఇక్కడికి రారు. చెప్పండి, ఖచ్చితంగా నాకు తోచిన సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, అదే ఊళ్ళో ఇప్పుడు ఒక అంతు చిక్కని సమస్య వచ్చింది. ఆ సమస్యకి ఎటు చూసినా నాకు పరిష్కారం దొరకడం లేదు. అలా అని ఎవరినన్నా పెట్టి చేయిద్దామని సరే వాళ్ళపై నాకు నమ్మకం లేదు. మా ఊళ్ళో ఈ సమస్యకు పోవాలంటే మీరు ఒక్కరే మాకు సహాయం చేయగలరనే నమ్మకంతో మీ వద్దకు వచ్చాను. అయ్యా, మా ఊళ్ళో గత 2 రోజులుగా ఊళ్ళో పాలు అమ్మే ఒక అమ్మాయి గీదెలు తీసుకొని ఊళ్ళోంచి వస్తూ ఉంది. సరిగ్గా ఊరు నడిమధ్యకు వచ్చేసరికి ఆ గీదెలన్నీ ఒక్కసారిగా వాటి పాలనన్నీ అక్కడే విడిచిపెడుతూ ఉన్నాయి. అంతేకాదు, ఎంత కొట్టి ప్రయత్నించినా సరే ఆ గీదెలతో పాటు ఆవులు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇది అంతా ఏదో భయం అనిపించి ఆ సమస్యకి మీరు ఏదైనా పరిష్కారం చెప్తారని చెప్పి నేరుగా మీ వద్దకు వచ్చాం. దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు. అరే ఏమిటిది, కొత్త సమస్యలా ఉంది. మోగజీవాలు కదలకుండా వాటి పాలను అక్కడే విడుస్తూ ఉన్నాయా? ఇది భయానక సంఘటన కన్నా ఏదో మంచి జరిగే సంఘటనలా అనిపిస్తూ ఉంది. కానీ ప్రతిరోజు ఇలా జరుగుతుందంటే అక్కడ ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ ప్రదేశాన్ని నేను ఒక్కసారి చాలా దీక్షగా ప్రదర్శించి అక్కడ పరీక్షించాలి. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో నేను కనుగొగలను. ఈరోజే మీతో పాటే మీ ఊర్లోనికి ప్రవేశిస్తాను అని ఆ మాంత్రికుడు నేరుగా ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. అనుకున్న విధంగానే ఈ ఊరి పెద్దతో పాటు ఆ యొక్క మాంత్రికుడు నేరుగా ఈ ఊరి నడిమధ్యలోనికి ప్రవేశించారు. ఊరి నడిమధ్యలో నిలిచిన వెంటనే ఈ మంత్రగాడు ఆ యొక్క ప్రదేశాన్ని చూస్తూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. చూడండి ఊరి పెద్దగారు, ఈ సమస్యకు పరిష్కారం జరగాలన్నా ఒక వినూతన ప్రక్రియ చేయాలన్నా సరే ఈ ఊళ్ళో ప్రజలందరూ మనకి సహకరించాలి. ఈ గ్రామంలోనికి 2 రోజుల పాటు ఊరి ప్రజలు ఎవరూ బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఊళ్ళోనికి కొత్త ప్రాణులు ఎవరూ ప్రవేశించకూడదు. అలా చేస్తే 2 రోజుల పాటు ఇక్కడ నేను భయంకరమైన పూజన చేసి ఇక్కడ ఏ శక్తి దాగి ఉందో నేను కనుక్కుంటాను. ఈ ఒక్క సహాయం చేయండి అని ఈ యొక్క మాంత్రికుడు నేరుగా ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పాడు. ఊరి పెద్ద తన అనుచరుడితో ఊరు అంతా దండోరా వేయించాడు. అందరూ వినండి హో, ఊర్లోకి కొత్త వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఈ ఊరు విడిచి 2 రోజుల పాటు ఎవరు బయటికి తిరగకూడదు. ఊరి పెద్దగారు ఏదో మాంత్రికం తీసుకొచ్చి ఊరి నడి మధ్యలో ఊరు మంచి కోసం పూజలు చేయిస్తారు హో. అందుకని ఎవరు కదలకుండా తమ తమ ఇళ్లలోనే ఉండాలి. ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు దాటి వెళ్ళకూడదు అని ఈ యొక్క ఊరి పెద్ద అనుచరుడు దండోరా వేసుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాడు. అది ఎంతా విన్నా ఈ గ్రామ ప్రజలు కొంతమంది ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే ఊరి పెద్దగారు నిజంగా చాలా మంచోళ్ళరా. మనం చెప్పిన వెంటనే ఆ సమస్యకి ఒక పరిష్కారం కోసం మాంత్రికం తీసుకొని వచ్చారు. నిజంగా ఊరి పెద్దగారు దేవుళ్ళు అంటోలేరా
అమ్మయ్యా, ఈ రోజు నుంచైనా సరే మనం హాయిగా పడుకోవచ్చు. లేకపోతే భయంతో ఎన్నాళ్ళు పడుకొని కూడా లేకపోయారా బాబు. ఇదిలా ఉండగా ఈ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ ఊరి నడిమధ్యలో ఎక్కడైతే ఆ గేదెలన్నీ ఒక్కసారిగా ఆగి తన పాలనన్నిటినీ ఆ నేలపై విడుస్తున్నాయో ఆ ప్రదేశం వద్ద కూర్చొని భయంకరమైన మంత్రోచ్చారణ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మాతా శక్తి రూపిణి, మాతా శక్తి ప్రదక్షిణి, భయంకర భూత ప్రదక్షిణి, ఆవాహనం శక్తి ప్రదక్షిణి, ప్రబంధ భూత శక్తిని ప్రచండ విచక్షిజి అని మంత్రాలు చదవగా ఈ యొక్క మాంత్రుడికి ఎదురుగా ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు తన చుట్టూ ఒక అగ్నివలయం లాంటిది ప్రత్యక్షమైంది. అది చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే మాంత్రిగాడు, ఇదేంటి మీ చుట్టూ ఇలా భయంకరమైన అగ్నివలయం ఏర్పడింది? ఏదో భయంకరమైన శక్తి మీ చుట్టూ ఉన్నట్టుంది. ఇది ఎంత నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చాలా భయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఊరి పెద్ద గారు, కంగారు పడకండి. ఇది నా శక్తి వలయం. భయంకరమైన భూత ప్రేత పిశాచాలు అన్నీ నాపై దాడి చేయకుండా నా చుట్టూ ఇలా ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నా. ఈ రక్షణ వలయం ఉన్నంత వరకు నన్ను ఎటువంటి శక్తి కూడా తాకలేదు. మీరు భంగిపడకండి. జాగ్రత్తగా ఇక్కడ చూస్తూ ఊరి పెద్దలను గమనిస్తూ ఉండండి అని ఈ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరే అని చెప్పాడు. ఇంతలో మాంత్రికుడు ఊరి పెద్దతో, ఊరి పెద్ద గారు, మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఏ అమ్మాయి అయితే గేదెలను తీసుకొని వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుందో ఆ అమ్మాయితో పాటు నేరుగా ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పండి. త్వరగా సూర్యోదయం కాకముందే ఆమెను ఇక్కడ తీసుకొని వచ్చి ఆ గేదెలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలి. త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి నేరుగా ఆ అమ్మాయి ఇంటి వద్దకు వచ్చాడు. అరే అమ్మా, నీతో ఒక సహాయం కావాలి. నిన్ను ఒక మాంత్రికుడు నేరుగా వారు 3 మధ్యలోకి తీసుకుని రమ్మని చెప్పాడు. అతను నేను చాలా దూరం వెళ్ళి తీసుకొని వచ్చాను. అతను నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతను నిజంగా చాలా శక్తివంతుడు, మహిమలో ఉన్నవాడు. ఖచ్చితంగా మన ఊరికి సహాయం చేస్తాడు. నీకు జరుగుతున్న ఈ అన్యాయం కూడా తను ఖచ్చితంగా తెలుసుకొని ఊరికి మంచి చేస్తాడు. ఒక్కసారి నువ్వు నాతో రావాల్సి ఉంటుంది. వస్తావమ్మా అని ఊరి పెద్ద ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరేని చెప్పి నేరుగా ఊరి పెద్దతో పాటు నేరుగా ఊరి నడి మధ్యలోనికి తన గేదెలను తీసుకొని వచ్చింది. యథావిధిగా ఆ గేదెలన్నీ ఒక్కసారిగా తన ఒంటిలో ఉన్న పాలన మొత్తాన్ని నేలపాలు చేశాయి. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. అర్థమవుతుంది. ఇక్కడ భయంకరమైన శక్తి కలిగిన ఏదో ఒక పరికరమో అవయవశేషాలో ఏదో ఉంది. అది బయటకు తీయాలన్నా, వాటితో నేను మాట్లాడాలన్నా ముందుగా నేను నా ప్రాణాలు విడవాలి. ఊరి పెద్దగారు, నేను చెప్పిన విధంగా చేయండి. నేను మీకు ఒక మంత్ర ఖడ్గాన్ని ఇస్తాను. ఆ మంత్ర ఖడ్గంతో నన్ను తలపై 3 సార్లు కొట్టండి. 3వసారికి నేను మరణిస్తాను. నా ఆత్మ నేరుగా ఈ భూభాగంలోనికి ప్రవేశించి ఇక్కడ దాగి ఉన్న ఆ శక్తివంతమైన ప్రేతాత్మలతో మాట్లాడి తిరిగి మరలా నేను బ్రతుకుతాను. ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టండి, లేకపోతే ఊరు చాలా పెద్ద ప్రమాదంలో పడుతుంది అని ఈ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు. అదేంటి మంత్రి గారు, మిమ్మల్ని నా చేతులతో నరకమంటారా? ఇది నా వల్ల కాదు. ఊరు బాగు కోసం తీసుకుని వచ్చి మీ ప్రాణాలను మా ఊరికి బలి ఇవ్వమంటారా? నేను చేయలేను మంత్రి గారు, నన్ను క్షమించండి. ఊరి పెద్దగారు, నేను తిరిగి మరలా నేను ప్రాణాలతో తిరిగి వస్తాను. నాపై నమ్మకం ఉంచండి. త్వరగా నేను చెప్పిన విధంగా చేయండి. ఇదిగో మంత్ర ఖడ్గం. ఈ మంత్ర ఖడ్గంతో నన్ను 3 సార్లు నా తలపై కొట్టండి అని ఈ మాంత్రికుడు ఊరి పెద్దకి ఒక మహిమ కలిగిన ఖడ్గాన్ని ఇచ్చాడు.
ఊరి పెద్ద మాంత్రికుడు చెప్పిన విధంగానే చాలా భయపడుతూనే ఆ మాంత్రికుడి యొక్క శిరస్సుపై 3 సార్లు గట్టిగా కొట్టాడు. మరుక్షణమే ఆ మాంత్రికుడు అక్కడికక్కడే ముండం నుంచి శిరస్సు వేరై మరణించాడు. అది ఎంతా చూస్తూ ఊరి పెద్ద చాలా భయపడ్డాడు. ఈ మాంత్రికుడి యొక్క ఆత్మ నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఒక్కసారిగా భూమిలోనికి ప్రవేశించింది. భూమి అంతర్భాగంలో భూగర్భ భాగంలో ఉన్న ఈ మంత్రాలవ శిల్పాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క మాంత్రికుడు. మంత్రాలవ యొక్క శిల్పాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు, మాత, మంత్రాలవ, మహాశక్తివంతురాలైన నిన్ను ఇలా శిల్పంలా మార్చింది ఎవరు? జగత్ సృష్టిని నీ యొక్క మంత్రశక్తితో బంధించగల నువ్వు ఇలా ఒక మంత్రగాడి మంత్రానికి బందీ అయ్యావా? ఇది ఎంత నాకు అర్థం కావటం లేదు. మంత్రాలవ్వ, చెప్పు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను ఎవరు ఇలా శిల్పంలా మార్చారు? చెప్పు మంత్రాలవ్వ. నా ప్రాణాలను తెగించినా సరే వాడితో పోరాడి నిన్ను విడుదల చేసుకుంటాను మంత్రాలవ్వ. దయచేసి నాతో మాట్లాడు అని ఈ మంత్రగాడు ఆత్మ నేరుగా మంత్రాలతో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ శిల్పరూపంలోనే ఇలా అంటూ ఉంది, శిష్య, కంగారు పడవద్దు. ఇది అంతటికీ ఒక పరిష్కారం ఉంది. ఇంతకాల భూగర్భంలో నేను బందీగా ఉన్నా నా శిష్యులు ఎవ్వరూ రావద్దుకు రాలేదంటే దానికి భయంకరమైన ప్రయత్నం ఏదో చేసే ఉంటాడు ఆ మాంత్రికుడు. ముందుగా నా శిష్యుల్ని విడిపించు, తరువాత నా యొక్క ఈ శాపకం నుంచి ఎలా బయటికి రావాలో వివరంగా నీకు చెబుతాను. ఇంతలో నువ్వు మాత్రం నా శిష్యుని విడిపించి నా వద్దకు తీసుకుని రావలేను. ఈ ఒక్క సహాయం చేయు. ఖచ్చితంగా ఆ మాంత్రికుని మట్టి కరిపిస్తాను ఈ మంత్రాల దండంతో. వెళ్ళు నాయనా, వెళ్ళు, త్వరగా వెళ్ళు, మా శిష్యుల్ని విడిపించుకురా అని మంత్రాల శిల్పరూపంలో నేరుగా ఈ మాంత్రికుడికి సందేహం ఇచ్చింది.